హాయ్ స్నేహితులారా, ఈ రోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన కథను పంచుకోవాలని అనుకుంటున్నాను. అది నా స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన అద్భుతమైన విషయానికి గురించి. కానీ ఎవరు నా వెంట ఉన్నారో ఊహించగలరా? అవును, యేసు. ఇక ఆలస్యం లేకుండా ఆ సంగతిని మీతో పంచుకుంటాను. మీరు ఎప్పుడైనా స్కూల్లో కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారా? ఉదాహరణకు రాబోయే పరీక్ష గురించి, లేదా మధ్యాహ్నం భోజన సమయంలో ఒంటరిగా కూర్చోవడం, లేక కొత్త ఫ్రెండ్స్ కి అలవాటు పడటం. నాకు కూడా అలాంటి అనుభవం వచ్చింది. కానీ అప్పుడు ఒక అద్భుతం జరిగింది. యేసు నాతో స్కూల్ కి వచ్చాడు. నా స్కూల్లో నేను చాలా సార్లు టెన్షన్ పడ్డాను. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, మధ్యాహ్నం ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ అప్పుడు ఆశ్చర్యకరంగా యేసు నా వెంట ఉన్నాడు. ఆయన కేవలం పక్కన కూర్చోలేదు, కానీ నా స్కూల్ డేస్లో నన్ను నడిపించాడు. దీంతో నాకు ధైర్యం వచ్చింది, భయం తగ్గిపోయింది. అప్పుడే నాకు ఒక ముఖ్యమైన విషయానికి అర్థమైంది. నేను ఎప్పుడైనా భయపడినా, సందేహంలో ఉన్నా, యేసులోనే నేను ఓదార్పు పొందగలనని. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉంటాడు. నాకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. నా ప్రతి అడుగులో ఆయన నన్ను నడిపిస్తాడు. ఇప్పుడు నేను మీకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా స్కూల్లో టెన్షన్ ఫీల్ అయ్యారా? రాబోయే పరీక్ష గురించి కానీ, కొత్త ఫ్రెండ్ కలిసే సమయంలో కానీ? అలాంటప్పుడు ఒక విషయానికి గుర్తుంచుకోండి, యేసు ఎప్పుడూ మీతోనే ఉంటాడు. మీరు భయపడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ప్రేమ, సహాయం, మార్గదర్శనం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు మీరు ఏ సవాలు అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఒక ఉదయం, నేను స్కూల్కి వెళ్ళడానికి కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. ఆ రోజు మాకు పెద్ద పరీక్ష ఉండేది. నా గుండె బలంగా కొట్టుకుంటోంది. ఎక్కడైనా జవాబులు మర్చిపోతే, నేను ఫెయిల్ అయితే అని భయపడుతున్నాను. స్కూల్కి నా బ్యాగ్ వేసుకొని నడుస్తూ, నేను మెల్లగా చెప్పాను, యేసయ్యా, ఈ రోజు నాతో ఉంటావా? నాకు నీ అవసరం ఉంది. అప్పుడు అద్భుతమైన విషయానికి జరిగింది. నాకు అనిపించింది యేసయ్య నాతో పక్కనే నడుస్తున్నట్టుగా. ఆయన తన అందమైన తెల్లని వస్త్రం, ఎరుపు అంగవస్త్రం ధరించి ఉన్నాడు. ఆయన కళ్ళు ప్రేమతో నిండిపోయాయి. ఆయన చిరునవ్వు ఎంతో మధురంగా ఉంది. భయపడవద్దు అని ఆయన మృదువుగా అన్నారు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు నీ వంతు ప్రయత్నం చేయు, నేను నీకు శాంతి ఇస్తాను. పరీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు నా చేతులు ఇంకా కొంచెం వణికాయి. కానీ ప్రతిసారి నా పేపర్ చూసి టెన్షన్ పడ్డప్పుడు, యేసయ్య చిరునవ్వు నాకు గుర్తొచ్చింది. ఆయన శాంతి నా హృదయాన్ని నింపేసింది. భయం క్రమంగా తొలగిపోయింది. నేను నమ్మకంగా నా సమాధానాలు రాయగలిగాను. మధ్యాహ్న భోజన సమయం వచ్చింది. నా ట్రే పట్టుకొని క్యాంటీన్లోకి వెళ్ళాను. చుట్టూ చూశాను, అందరూ తమ స్నేహితులతో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఎవరి దగ్గర కూర్చోవాలో తెలియక ఒంటరిగా ఫీల్ అయ్యాను. అప్పుడే నా హృదయంలో యేసయ్య స్వరం వినిపించింది, మంచిగా ఉండు. నేను చుట్టూ చూసి, ఒంటరిగా కూర్చున్న ఒక విద్యార్థిని చూశాను. అతను కూడా నా లాగానే ఒంటరిగా కనిపించాడు. నేను లోతుగా ఊపిరి పీల్చుకొని, చిరునవ్వుతో అడిగాను, మనిద్దరం కలిసి కూర్చుందామా? అతని ముఖం ఆనందంతో మెరిసిపోయింది. అవును అన్నాడు. మనిద్దరం కలిసి తినడం మొదలుపెట్టాం. మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. ఆ రోజు చివరికి నాకు ఒక కొత్త స్నేహితుడు దొరికాడు. ఆ రాత్రి మంచంలో పడుకొని ఆలోచించాను. ఆ రోజు నాకు ఒక గొప్ప పాఠం తెలిసింది. యేసయ్య కేవలం చర్చిలోనే ఉండడు. ఆయన స్కూల్లో, ఇంట్లో, ఆటస్థలంలో, నేను ఎక్కడికైనా వెళ్ళినా నాతోనే ఉంటాడు. నేను ఎప్పుడైనా భయపడ్డా, టెన్షన్ ఫీల్ అయినా, ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగా లేను. యేసయ్య నా పక్కనే నడుస్తూ, నాకు శక్తి, ధైర్యం, ప్రేమ ఇస్తాడు. నేను ఆయన స్వరాన్ని వినగలిగితే, ఆయన నాకు దయ చూపడం, ధైర్యంగా ఉండడం, ఆయన వెలుగును పంచడం నేర్పిస్తాడు. ఆ రోజు నుంచి స్కూల్కి వెళ్ళడానికి నేను భయపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు, ప్రతి అడుగులో యేసయ్య నాతోనే ఉన్నాడు. పిల్లలు, ఇది గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ ఉన్నా, క్లాస్రూంలోనైనా, ఆటస్థలంలోనైనా, లంచ్ టైంలో కూర్చున్నా, లేదా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా, యేసయ్య ఎప్పుడూ మీతోనే ఉంటాడు. మీరు ఎప్పటికీ ఒంటరిగా లేరు.
మీ హృదయం ఆందోళనగా ఉన్నప్పుడు, పరీక్ష గురించి భయపడ్డప్పుడు, లేదా ఎవరితో కూర్చోవాలో తెలియక ఒంటరిగా అనిపించినప్పుడు, చిన్నగా ఇలా చెప్పండి, యేసయ్యా, నాతో ఉండు. అప్పుడు ఆయన శాంతి మీ హృదయాన్ని నింపేస్తుంది. ఆయన మీకు ధైర్యం ఇస్తాడు, నవ్వడానికి, మీ వంతు ప్రయత్నం చేయడానికి, ఇతరులకు దయ చూపడానికి. స్నేహితులారా, ఈ సత్యాన్ని ఎప్పుడూ మీ హృదయంలో ఉంచుకోండి. యేసయ్య కేవలం చర్చిలో మాత్రమే ఉండడు, ఇంట్లోనే ఎదురు చూడడు. మనం ఎక్కడికైనా వెళ్ళినా, అవును, స్కూల్కి వెళ్ళినా కూడా, ఆయన మన వెంటనే నడుస్తాడు. మీరు టెన్షన్ ఫీల్ అవుతున్నప్పుడు ఆయన మీ పక్కనే ఉంటాడు. మీరు బాగా ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన మీకు అభినందనలు చెబుతాడు. మీరు దయగా ప్రవర్తించినప్పుడు ఆయన మీకు మార్గం చూపుతాడు. మీరు భయపడిన ప్రతిసారి ఆయన పేరును మృదువుగా పలకండి, యేసయ్యా అని. అప్పుడు ఆయన మీకు గుర్తు చేస్తాడు, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు అని. ఆయన ప్రేమ, ఆయన శక్తితో మీరు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. పిల్లలు, ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన ప్రేమ మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ నిజాన్ని గుర్తుంచుకోవడానికి ఒక చిన్న పాట పాడుదాం. అత్యంత మిత్రుడు, చివరి వరకు నాతోనే ఉంటాడు. స్కూల్లోనైనా, ఆటలోనైనా, ప్రార్థనలోనైనా, ప్రతిరోజు నాతో పాటు నడుస్తాడు. ప్రతిరోజు నాతో పాటు నడుస్తాడు. అత్యంత మిత్రుడు, చివరి వరకు నాతోనే ఉంటాడు. స్కూల్లోనైనా, ఆటలోనైనా, ప్రార్థనలోనైనా, ప్రతిరోజు నాతో పాటు నడుస్తాడు. ప్రతిరోజు నాతో పాటు నడుస్తాడు.